ఎందుకంటే మనం లైనింగ్ మీద ఒక కుట్టు వేసాం కాబట్టి ఇక్కడ కుట్టు అనేది అవసరం లేదు. క్లాత్ అనేది అది కొంచెం పైకి లేపుతుంది అనమాట. అప్పుడు మనకు దీని మీద స్టెప్స్ కూర్చున్నట్టు చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్యాటర్ను. ఓకే, ఒకవేళ మీ దగ్గర కుట్టినటువంటి బ్లౌజెస్ ఒకవేళ టైట్ అయిపోయాయి అనుకోండి పైపింగ్ అనేది. ఓకే, ఈ విధంగా. హలో ఫ్రెండ్స్, చోటు మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ డిజైన్ అనమాట, ఈ ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. ఇది ఈ బ్లౌజ్ అయితే ఎప్పుడైతే నేను కుడతాను కదా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ ప్యాటర్న్. అంటే నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి డిజైన్ అనమాట. అందుకే ఈ వీడియోని మీకు చూపిద్దామని ఈ వీడియో అనమాట. మీరు కూడా ఈ డిజైన్ని మీరు నార్మల్గా శారీస్కి కాకుండా ఒకవేళ మీ దగ్గర పాత బ్లౌజెస్ కూడా ఉంటాయి కదండి, అంటే టైట్ అయిపోయిన బ్లౌజెస్ ఏమైనా వేస్ట్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటిలను మధ్యలో నుంచి బ్యాక్ సైడ్ నుంచి సెంటర్ నుంచి కట్ చేసేసి బ్యాక్ సైడ్ ఇటువంటి పైపింగ్స్తోని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సూపర్గా ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. మీ పాత బ్లౌజ్ కూడా కొత్త లుక్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా వీడియోని కనుక చూస్తున్నారైతే ప్లీజ్ మా లాంటి ఛానల్స్కి సపోర్ట్ చేయండి. మరి అదేవిధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ ద్వారా ప్లీజ్ చెప్పండి. అదేవిధంగా మీ యొక్క కామెంట్ని కూడా తెలపండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ మీరు మార్కింగ్ వేసేసుకోండి. ఇది బ్యాక్ పీస్ కదండి, ఇది బ్యాక్ పీస్కి మనం ఏం చేసుకోవాలంటే పేపర్ స్ట్రిప్ అనేది కొంచెం ఎక్కువ సైజులో పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్ సైజులోనే పేపర్ స్ట్రిప్ అనేది పెట్టేసుకొని ఈ మార్కింగ్ పైన మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇవి వచ్చేసి మన నెక్ డీప్ అనమాట. మనం నెక్ డీప్ అయితే ఎంత సైజులో అయితే పెట్టుకుంటాం కదండి అంతే సైజుకి ఎండ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మధ్యలో అన్నీ అనేవి మనకు పైపింగ్స్ సెట్ అవుతాయి అనమాట. ఓకే, ఫస్ట్ మధ్యలో నుంచి ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి మార్కింగ్ మీద. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇది వేస్టేజ్ మార్జింగ్ అనమాట. ఇటువైపులో ఉన్న చూడండి ఈ స్ట్రైట్ పీస్, ఈ పీస్లో అనేది మనకు మన శారీ క్లాత్ ఏదైతే మనం తీసుకుంటాం కదండి 1 ఇంచ్ పట్టి, అది ఇందులో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద మనము లాస్ట్ టైం వీడియోస్లో కూడా వేసానండి నేను ఈ విధంగా స్టిచెస్ వీడియోని. ఓకే, ఆ విధంగా స్టిచెస్ వేసేసుకోవాలన్నమాట. ఈ కలర్కి ఇవ్వండి, ఈ కలర్ మనకు మ్యాచింగ్ దొరికిందనమాట. ఈ విధంగా ఈ థ్రెడ్స్ అనేది ఇవి యాంకరు మరియు రంగోలీ థ్రెడ్స్ అంటారు అనమాట. దీని ద్వారా మనం ప్యాటర్న్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒక స్టిచెస్ వేసిన తర్వాత నీట్గా ఒకటేసారి మార్కింగ్ వేసేసుకొని నీట్గా అప్పటిదప్పుడే కటింగ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దామా అండి. ఇటు చూడండి, మనం ఈ విధంగా ఫస్ట్ ప్యాటర్న్ పీస్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత దాని మీద స్టిచెస్ వేసేసుకొని ఉల్టా నుంచి సీదా వైపుకి తిప్పేసుకోవాలండి ఈ పీస్ని. ఓకే, ఉల్టా నుంచి ఇదిగోండి సీదా వైపుకి తిప్పేసుకున్నాము. ఇటు ఎడ్జ్లో వచ్చేసి 1 ఇంచ్ పట్టి పెట్టేసుకొని ఈ విధంగా ఇటు సైడ్కి ఈ విధంగా క్రాస్ పట్టి ఒకటి కట్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒక సమానంగా ఎంతైతే మనము ఇటు సైడ్ పట్టి అనేది పెట్టుకోవాలండి. ఈ పట్టి అనేది ఇంతే సైజు పెట్టేసుకోండి. ఈ పట్టి కోసం మనం ఇంతే సైజు ఎగ్జాక్ట్లీ మనకు రావాలంటే మనం ఏం చేయాలనంటే ఇక్కడ నుంచి మార్జింగ్ అంతా అనేది ఒకటే సమానంగా ఒకటే లెవెల్గా మొత్తం కటింగ్ చేసేసేయండి. ఓకే, అలా కటింగ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే మన పట్టి అనేది ఒకటే సమానంగా వస్తుంది అనమాట. మనం ఎంత సమానంగా కుట్టినా కానీ కూడా ఒక్కసారి చూసుకొని లైట్గా ఎడ్జెస్ అనేది కొన్ని కట్ చేసేసుకోండి. పట్టి అనేది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుందండి. ఓకే, ఈ విధంగా ఈ రెండు అనేది మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. ఇవ్వండి, ఇవి రెండు అనేది ఈ విధంగా ఎదురెదురుగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు పైపింగ్స్ అనేది రెడీ చేయాలన్నమాట. ఓకే, అందుకని ఇది మీకు చాలా టైం పడుతుంది అనేసి నేను దీన్ని స్క్రిప్ట్ చేసేసానండి. ఓకే, ఇలా చూపిస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనేసి ఈ విధంగా పట్టి మీద స్టిచెస్ వేసేసుకొని ఉల్టా నుంచి సీదాకి తిప్పేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్స్ రెడీ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా 2 పట్టీలు అనేది ఈ విధంగా క్లాత్ అనేది ఒక 1.5 ఇంచ్ పట్టీలు అనేది కటింగ్ చేసేసుకోండి. 2 క్లాత్స్ అనేది స్ట్రైట్ క్లాత్, ఎందుకంటే ఈ స్ట్రైట్ క్లాత్తోని మనకి ఇప్పుడు ఇందులో ఇక్కడ మనకు పట్టీలు పెట్టాల్సి వస్తుంది అనమాట పైపింగ్స్తోని. అది కూడా కనిపించకుండా పైపింగ్స్ అనేది వేయాల్సి వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మార్జింగ్ ఎంత ఉందో మనం ఇక్కడ ఒకసారి రాసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ మన దగ్గర ఈ పీస్ మిస్ అయినా కానీ కూడా మనకు ఈజీగా గుర్తుకుండిపోతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ఒకసారి సైజ్ అనేది కొలుచుకోండి, ఇక్కడ ఎంత ఉందనేసి. ఓకే, ఇక్కడ ఎంత సైజ్ అయితే ఉంటుంది కదండి అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం సగం చేసినప్పుడు ఆ పీస్కి అలాగే మార్కింగ్ పెట్టుకొని మరియు దానికి మార్జింగ్ అనేది తీసేయాల్సి వస్తుంది అనమాట. కింద కూడా ఎంత ఉందో ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఓకే, కింద ఎంత మార్జింగ్ ఉందనేది ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ హైట్ అనమాట, ఇక్కడ వీల్ మార్కింగ్ ఉంటుంది కదండి, ఆ వీల్ మార్కింగ్ నుంచి కింది వరకు ఎంత హైట్ ఉందో ఒకసారి చూసుకొని పేపర్ స్ట్రిప్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట మనం. కానీ ఎగ్జాక్ట్లీ ఈ సైజ్ కటింగ్ చేసుకోకూడదండి, దానికంటే కొంచెం ఎక్స్ట్రాలో పెట్టి పేపర్ స్ట్రిప్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కింది వరకు ఎగ్జాక్ట్లీ ఈ వీల్ మార్కింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ కింద వరకు వచ్చేసి 6 ఇంచుల వరకు మనకు సైజ్ వస్తుందండి. ఆ సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము ఎంతైతే సైజ్ అనేది ఉంచాలనుకుంటున్నాం కదండి అంతే సైజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం ఎక్కువ ఉందండి, దీన్ని మొత్తం కుట్టిన తర్వాత కింద నుంచి కటింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇటువైపులో మనం చూసినట్లయితే
మూడున్నర మూడున్నర ఉండే కదండి, ఇక్కడ మూడున్నర మూడున్నర 7 ఇంచులు అనేది మనకి ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సైడ్లో వచ్చేసి కొంచెం కొంచెమే క్లాత్ వస్తుందండి. మనకి ఎట్లాగో లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకి కొంచెం బయటికి అనేది క్లాత్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కింద వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ లోపల మనకు ప్యాటర్న్ అనేది సెట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి మనము ఇటువంటి పట్టీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పట్టీ దీని మీద కొలుచుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా, మన పైపింగ్ వేస్ట్ అవ్వకుండా. ఓకే, ఇవి వచ్చేసి 2. ఇవి ఒక 2. ఓకే, ఇవి ఒక 2. అంటే ఈ సైజెస్ ప్రకారంగా కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి అందుకే దీన్ని సపరేట్లీ కటింగ్ చేస్తుంది అనమాట. అంటే దీన్ని మిగిలిన పీస్ని మనం కింద అడ్జస్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే మనకు మీద సైజ్ అనేది ఎక్కువ ఉంది, అలాగే ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ తక్కువ అవుతుంది కదండి, అందుకనేసి ఈ సైజెస్ అనేది సపరేట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పెరుగున్నటువంటి ఫస్ట్ ఈ సైజ్ మనం కటింగ్ చేసుకున్నాం కదండి. ఎందుకంటే పైపింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత క్లాత్ మీద పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేయండి. ఓకే, అంటే ఇటు సైడ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వదులుకోవాలండి. ఇక్కడ జస్ట్ మనం మార్జిన్లోకి ఎంతైతే తీసుకుంటాం కదండి అంతే క్లాత్ అనేది ఇక్కడ పెట్టండి, కానీ పైపింగ్ని ఏమాత్రం కూడా గుంజకండి. ఓకే, ఇది ఒకటి అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకొకటి. ఒకటేసారి మనం క్లాత్కి కుట్టుకోవచ్చండి, కానీ మనకు బట్ట తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా మళ్ళీ జాయింట్స్ వేయాల్సి వస్తుంది కదండి, అందుకనేసి క్లాత్ కొలుచుకొని ఈ విధంగా కుట్టండి అని అందుకే మీకు కటింగ్ చేసి చూపించానండి. సీదా ఉల్టా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి, పైపింగ్ అనేది ఫస్ట్ ఇటువంటి స్ట్రేట్ పీసెస్కి వేసేసుకొని పెట్టుకోండి. ఇవి సెకండ్ కట్ చేసిన పీస్లు, అందుకే వీటిని సపరేట్ చేసేస్తున్నా. ఇవి ఫస్ట్ కట్ చేసిన పీస్లు కాబట్టి దీన్ని ఫస్ట్ ఈ విధంగా ఈ పేపర్ స్ట్రిప్ మనం కట్ చేసుకున్నాం కదండి, దీనిపైన ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. స్ట్రైట్గా రావాలి కాబట్టి, స్ట్రైట్గా రావాలంటే మనం పేపర్ స్ట్రిప్ స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పేపర్ స్ట్రిప్ మీద ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనంటే ఈ విధంగా ఒక పీస్ అనేది కుట్టేసినాం కదండి, ఇప్పుడు దీని మీద ఇది కదలకుండా ఒక కుట్టు అనేది ఇంకొకటి వేసేసుకోండి, ఈ పీస్ కనబడకుండా, అంటే ఈ పీస్ అనేది కదలకుండా. ఓకే, ఇప్పుడు మనకు క్లాత్తో ఉల్టాయిన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుందండి పైపింగ్ అనేది. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనము పైపింగ్ పీస్ అనేది ఈ విధంగా పేపర్ స్ట్రిప్ మీద ఒక కుట్టు వేసేస్తున్నాం కదండి. ఓకే, ఇప్పుడు దీని మీద స్టెప్ బై స్టెప్ అనమాట, ఇది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. ఓకే, మనకు ఎంత సైజులో కావాలో మనము, అంటే ఇక్కడ ఈ పైపింగ్ అనేది మళ్ళీ మనము ఇలా రావాలన్నమాట, ఇలా స్టెప్స్ వస్తాయి అన్నమాట, పైపింగ్స్ అన్నీ స్టెప్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది రావాలంటే మనం ఈ సైజ్ అనేది ఎంత కావాలి మనకు అనేది అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకొని దాని తగినట్టు ఈ విధంగా పెట్టుకుంటూ ఒక కుట్టు అనేది పైపింగ్ మీకెళ్ళి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్యాటర్ను. ఓకే, ఒకవేళ మీ దగ్గర కుట్టినటువంటి బ్లౌజెస్ ఒకవేళ టైట్ అయిపోయాయి అనుకోండి, అంటే బ్లౌజెస్ అనేది పడతలేవు అనుకోండి, దానికి సెంటర్ నుంచి కట్ చేసేసి ఇటువంటి పైపింగ్స్ అనేది సెట్ చేసేసుకోండి. శారీల నుంచి ఒక స్ట్రేట్ క్లాత్ అనేది ఒకటి తీసేసుకొని దానికి పైపింగ్స్ వేసేసి ఈ విధంగా మళ్ళీ ఆ ప్యాచ్ అనేది సెంటర్లో కూర్చోబెట్టేసేయండి. మీకు బ్లౌజ్ కూడా ఫ్రీ అయిపోతుంది, ప్లస్ ప్యాటర్న్ కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ ఈ విధంగా ఒక కుట్టు అనేది ఇలా చేసుకుంటూ మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసేసేయండి. అంతేనండి, ఇలాగే పెట్టుకుంటూ మన స్టెప్స్ అన్నీ కుట్టుకుంటూ ఉండాలి. మనకు వెనకాల అనేది ఉల్టాలో కూడా మార్జింగ్ మొత్తం అనేది లోపల వెళ్ళిపోతుంది. మరియు మనకు పేపర్ స్టిప్ మనకు దీనికి ఇంకో క్లాత్ కుడతాం కదండి, అప్పుడు దాని మీద స్టిచెస్ కూడా మనకు కనబడవు అనమాట. జస్ట్ ఒక మీద వేసే ఒక కుట్టు ఒకటే కనిపిస్తుంది, అది కూడా కనిపిస్తుంది, లేక ఒక్కొక్కసారి అనేది కనబడదు. ఎందుకంటే మనం వేసే కుట్టు ఒకవేళ కినారీ కుట్టు వేసినాం అనుకోండి అయితే కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ ఈ అడ్జస్ట్ ఈ పైపింగ్కి ఒరిజినల్కి మధ్యలో కుట్టు వేసేస్తాం అనుకోండి మనకు కుట్టు అనేది కూడా కనబడదు. ఓకే, ఈ విధంగా స్టెప్స్ ఇందులో ఎన్ని పడతాయి అనేది మనం దాన్ని బట్టి చూసుకొని
సెట్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది ఇటువైపు ఉండాలండి. ఈ పైపింగ్ వేసిన పీస్ అనేది ఇటువైపుకి చూస్తూ ఉండాలన్నమాట, లోపటికి. ఎందుకంటే ఇది లోపల ఉల్టాయించడానికి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఒకవేళ ట్రాన్స్పరెంట్ పీస్ ఉందనుకోండి, దానికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే లోపల ఇంకొక లైనింగ్ పెట్టి మనం కుట్టాల్సి వస్తుంది అనమాట. ఇదే పీస్కి ఇంకొకటి ఎక్స్ట్రా లైనింగ్ కూడా జోడించుకొని అప్పుడు పైపింగ్ కుట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ ఏమైనా కనిపించే ట్రాన్స్పరెంట్ క్లాత్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎందుకంటే ఈ కచ్చా మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదండి, అందుకని దానికి ఇంకొక లైనింగ్ వేసి కుట్టుకోవాలన్నమాట. ఓకే, దీన్ని మనం కావాల్సుకుంటే మార్కింగ్ వేసి అయినా మనం కుట్టుకోవచ్చు, లేకపోతే వితౌట్ మార్కింగ్ అయినా కానీ మనం కుట్టవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి జస్ట్ ఇక్కడ సెట్ చేసినప్పుడు మధ్యలో ఒక్కసారి మనకు సెట్టింగ్ అవుట్ అవ్వకుండా ఒకసారి చూసుకోవాలి అంతే. మనకు చూడండి ఎగ్జాక్ట్లీ ఎంత స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ఇంత కూడా జరపాల్సినటువంటి అవసరం అనేది మనకు రాదనమాట. ఓకే, ఇక్కడ ఉల్టాలో కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి రెండింటి సైజెస్ అనేవి రెండు సమానంగా ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఇందులో మనం కావాల్సుకుంటే ఈ మార్జిన్ అనేది కటింగ్ చేసేయచ్చు, లేకపోతే ఇందులోనే ఉంచేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ కటింగ్ చేసేసుకుంటున్నారంటే మొత్తం మార్జిన్ మొత్తం కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసే కంటే మార్జిన్ ఇందులోనే ఉంచేసుకోండి. ఒకవేళ ఎక్కువ మార్జిన్ ఉంటే కనుక కటింగ్ చేసేయండి, తక్కువనే మార్జిన్ ఉంటే కనుక అందులోనే వదిలేసేయండి, ఏం కాదు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మార్జిన్ ఇలా లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ అనేది అది కొంచెం పైకి లేపుతుంది అనమాట. అప్పుడు మనకు దీని మీద స్టెప్స్ కూర్చున్నట్టు ఒక లుక్ అనేది దీనివల్ల క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా సగానికి ఒకవేళ ఆపేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సగం నుంచి మళ్ళీ ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకో కుట్టు అనేది కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ పీస్ని అనేది కదలకుండా ఈ విధంగా ఒక కుట్టు అనేది కంపల్సరీ వేయాలండి. ఇలా వేసినప్పుడే మనకు అలా వేసినప్పుడే ఏమవుతుందంటే క్లాత్ అనేది మంచిగా గట్టిగా పట్టుకొని ఉంటుంది. మరియు ఇటు కదలకుండా మనం వేసేటప్పుడు ఇట్లా హెచ్చు తగ్గులు అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకు. ఇప్పుడు చూడండి మనకి ఇంకెన్ని స్టెప్స్ పడుతున్నాయి అంటే ఇక్కడ నుంచి ఇంత మట్టికే మనకు 4 అయిపోయినాయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకోటి 5, 6, 7 పీసెస్. అంటే ఈ విధంగా పీసెస్ని ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే మనకు నెక్ డీప్కి సరిపోవడానికే మనకు ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ నెక్ డీప్ అనేది ఇంకాస్త డెప్త్గా ఉందనుకోండి, అప్పుడు మనకు ఈ పీసెస్ అన్నీ ఇన్ని తక్కువ పడతాయి అనమాట. అంటే ఇలా సెట్ చేసుకుంటే ఒకవేళ ఎవరైనా డీప్గా వేసుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనకు నడుముకు పైపింగ్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఇక సెట్ అయిపోతుంది అనమాట. మొత్తం పైపింగ్స్ మళ్ళీ అన్ని ఈ విధంగా సెంటర్లో అనేది పైపింగ్స్ అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా పట్టీలు అనేది ఈ విధంగా రెడీ చేసేసుకోవాలండి. అంటే ఎన్ని తక్కువ పడతాయో మనకు దాన్ని బట్టి అన్నీ అనేది రెడీ చేసుకోవాలండి. మీరు కావాల్సుకుంటే ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటూ కూడా మీరు కుట్టవచ్చు అనమాట. అంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఒక కుట్టు కచ్చా కుట్టు అయినా లేకపోతే మార్కింగ్ పెట్టుకుంటూ అయినా మీరు కుట్టచ్చండి. కానీ లేకపోతే ఈ విధంగా అందాజగా కూడా కుట్టడానికి ట్రై చేయండి, వస్తుందండి తప్పనిసరిగా. ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్స్ అనేది ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజ్ అవసరమో ఆ సైజ్ అనేది ఇక్కడ సెట్ చేసేసుకోండి. ఆ తర్వాత దాని మీద ఈ విధంగా ఒక క్లాత్ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే
ఈ పేపర్ స్ట్రిప్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి దానికోసమని ఒక క్లాత్ అనేది ఈ విధంగా మీద పెట్టేసుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది పైపింగ్ మనం స్టార్టింగ్లో ఒక పైపింగ్ మీద కుట్టేస్తాం కదండి, ఆ పైపింగ్ మీద ఇంకో కుట్టు అనేది వేయండి. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి మార్జిన్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఓకే, ఇది మీది. మార్జిన్ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ పై నుంచి కూడా ఒక కుట్టు అనేది వేయండి. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా ఈ పీస్ అనేది ఈ విధంగా సెట్ అయిపోతుందండి. ఓకే, ఈ సైడ్స్ ఒకటి కదలకుండా మనకు కావాల్సుకుంటే ఇక్కడ నేను ఇందాక అన్నాను కదండి, కుట్టు వేయొచ్చు లేకపోతే క్యాన్సిల్ అయినా చేయొచ్చు అన్నాను కదా, అందుకే కుట్టు అనేది క్యాన్సిల్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా సెట్ చేసుకొని, ఎందుకంటే మనం లైనింగ్ మీద ఒక కుట్టు వేసాం కాబట్టి ఇక్కడ కుట్టు అనేది అవసరం లేదండి. ఓకే, ఇది అనేది ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం దీన్ని సగం చేసుకోవాలండి. ఓకే, దీన్ని సగం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బ్యాక్ పీస్ నుంచి సెంటర్ పీస్ వెళ్ళింది కదండి, దాని యొక్క సైజెస్ ఉన్నాయి కదా, ఆ సైజెస్ అనేది ఇక్కడ అప్లై చేసేయాలండి. ఓకే, ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి సైజెస్ అనేది ఇక్కడ వేసేసేయాలి. ఆ తర్వాత మనము ఎక్స్ట్రా కుట్టేటప్పుడు ఎక్స్ట్రా మార్జిన్స్ అనేది సపరేట్గా వదిలేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. కింద మీద అనేది 4 సైడ్స్ అనేది ఒక టిక్ అనేది పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్లో ఒక పట్టీ వేసి పెట్టాం కదండి, ఆ పట్టీని అనేది ఇవ్వండి ఈ విధంగా మలుచుకోవాలండి. ఏ విధంగా అయితే మనము రౌండ్ నెక్కి రౌండ్ పాల్సం మనం తిప్పుతాం కదండి, ఆ పాల్సం తిప్పేటప్పుడు మనం ఏ విధంగా అయితే ఎడ్జెస్లో కుట్టు వేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒకటి కినారి కుట్టు అనేది వేసుకుంటూ పట్టీని అనేది మనకి ఎంత సైజులో కావాలనో ఆ సైజులో ఇక్కడ సెట్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ క్లాత్ అనేది మళ్ళీ ఇదిగోండి, ఈ క్లాత్ అనేది మనకి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పట్టీ వచ్చేసి మనకి ఈ సైజులో పట్టీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ సైజులో పట్టీ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం లాస్ట్లో వేసే కుట్టు అనేది ఇక్కడ ఎడ్జెస్లో వస్తుంది అనమాట. కావాల్సుకుంటే ఎప్పుడైనా వేసేసుకోవచ్చు, లేకపోతే ఈ పీస్ కుట్టిన తర్వాత అయినా కానీ కూడా మనము వేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మీకు ఫస్టే వేసి చూపిస్తాను. లైనింగ్ అనేది అటు ఇటు జరగకుండా ఒకసారి చూసుకొని కుట్టు అనేది వేయండి. ఓకే, ఈ విధంగా కుట్టు అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా ఇలాగే వేయాలండి. సేమ్ ఇందాక ఒక సైడ్ వేసాం కదా, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ లైనింగ్ అటాచ్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఇందులో ఏమవుతుందంటే మనము లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎడ్జెస్ అన్నీ ఇక్కడ అన్నీ బబుల్స్ వస్తూ ఉంటాయండి ఇక్కడ లైనింగ్స్కి. అందుకనేసి లైనింగ్ అనేది ఈ ప్యాటర్న్ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే లైనింగ్ అటాచ్ చేయాలండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కింద అనేది ఈ ఒరిజినల్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుంది కదండి దాన్ని కటింగ్ చేసేయండి. ఓకే,
చూడండి ఫ్రెండ్స్, 2 సైడ్స్ లైనింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టార్టింగ్ ఏదైనా కానీ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోకండి. ఎందుకంటే అలా అటాచ్ చేసుకోవడం వల్ల లైనింగ్ అనేది కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకే ఇలా వదులుకున్న తర్వాత ప్యాటర్న్ అనేది సగం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అటాచ్ చేసుకోవడం వల్ల లైనింగ్ కూడా పర్ఫెక్ట్లీ అటాచ్ అవుతుందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకుందామండి. షోల్డర్ మీద కూడా మనం కటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పీస్ని ఈ విధంగా మార్కింగ్ దగ్గర సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మార్కింగ్ నుంచి కొంచెం ఇటువైపుకు జరుపుకుంటూ సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో మార్జింగ్ పట్టాం కదండి, ఆ మార్జింగ్ను కూడా ఇందులో నుంచి మైనస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే దీన్ని ఈ పీస్ని అనేది కొంచెం లూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ పీస్ని ఎందుకనంటే మార్జింగ్ అనేది ఇందులో నుంచి మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో నుంచి మైనస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా కొంచెం ఈ విధంగా జరిపి కొట్టండి. కొంచెమే, మనం ఎంతైతే స్టిచ్చింగ్లో మార్జింగ్ తీసుకున్నాం కదండి అంతే జరుపుకోవాలన్నమాట. అంతకంటే ఎక్కువ అనేది జరుపుకోకూడదు. కింద అనేది ఒక టెన్షన్ కుట్టు వేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక టెన్షన్ కుట్టు వేసేసేయండి. ఇంతే, ఇది వన్ సైడ్ వచ్చేసి మనకు కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత సెకండ్ సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ 2 సైడ్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న పని ఉందండి. ఇక్కడ ఈ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే ఈ పీస్ అనేది కదలకుండా దానికి పట్టుకొని ఉండిపోతుంది అనమాట. మనకు ఇలా జరగడానికి ఏం ఛాన్సెస్ అనేది ఇందులో ఉండదు. మళ్ళీ అందులో ఈ వేస్టేజ్ మొత్తం కటింగ్ చేయాలి కాబట్టి. ఓకే, కింద కూడా పైపింగ్స్ వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా సేమ్ ఇందాక మనం అడ్జస్ట్లో ఏ విధంగా అయితే కుట్టు వేసాం కదండి, అలాగే ఆ కుట్టు మీదనే ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఎందుకంటే కుట్టు మీద కుట్టు వేస్తే పర్ఫెక్ట్లీగా ఉండిపోతుంది. కానీ నేను ఇందాక మీకు సజెషన్ చేసింది ఏంటంటే, మీరు ఆ పట్టి కుట్టక ముందుకే ఈ విధంగా ఇది కుట్టుకుంటూనే మనము ఒకటేసారి కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక సింగిల్ స్టిచ్లోనే కంప్లీట్ అయిపోతుండే అనమాట అది. కానీ మీకు మళ్ళీ మీకు అర్థమవుతుందా లేదా అనేసి అందుకే నేను ఫస్ట్ కుట్టు వేసి మీకు చూపించాల్సి వచ్చిందనమాట. కంపల్సరీ ఇక్కడ కూడా కొంచెం టెన్షన్ అనేది స్టిచ్చింగ్ అనేది వేయాలండి. అలా వేసినప్పుడే మళ్ళీ కొంచెం అది గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట కుట్టు. లేకపోతే కుట్టు అనేది తొందరగా ఊసిపోతుంది. ప్యాటర్న్ మనం ఎంత నీట్గా కుట్టినా కానీ కూడా వెళ్ళిపోతుందండి. ఓకే, ఇటు సైడ్ కూడా కట్ చేసేటప్పుడు కింది క్లాత్ జాగ్రత్త అండి, ఎందుకంటే కటింగ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఓకే, ఇప్పుడు ఇది ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కింద డాట్స్ వేసేసుకొని డాట్స్ అనేది దీనికి కొంచెం సైడ్లో జరుగుతాయి అన్నమాట. ఏం కాదండి, సైడ్లో జరిగినా కానీ కూడా అంటే మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తాం కదండి దానికి ఒక 1/2 ఇంచ్లో జరుగుతాయి అన్నమాట, అంతే. దానివల్ల అయితే ప్రాబ్లం అయితే ఏం రాదు. కొంచెం జరుపుకోవచ్చు, ఎందుకంటే లేకపోతే ప్యాటర్న్లో పడుతుంది ఆ డాట్, అందుకని. ఒక్కొక్కసారి డాట్స్ అనేది క్యాన్సిల్ కూడా చేయాల్సి వస్తుందండి. సైజుని బట్టి ఒక్కొక్కసారి డిజైన్ని బట్టి కూడా డాట్స్ అనేది క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కిందికి పైపింగ్ వేస్తున్నానండి. నడుముకి పైపింగ్ వేయడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్ అని అంటే, మనం ఏ విధంగా అయితే ఇందులో పైపింగ్స్ అన్నీ సెట్ చేస్తాం కదండి, ఆ పైపింగ్లలో ఈ పైపింగ్ కూడా సెట్ అయిపోతుంది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ప్యాటర్న్ అనేది ఈ విధంగా మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట. కింద నడుము పట్టి ఒకటి వేయలేదండి, కానీ మీకు ఫస్ట్ ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసేద్దాం కాబట్టి మీకు చూపించడానికి చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇదిగోండి చూడండి, పట్టి కూడా చూడండి మనకు ఒకటే సమానంగా మనకు పట్టి అనేది వస్తుంది అనమాట. మనం కావాల్సుకుంటే ఈ ఎడ్జ్లో పైపింగ్ అనేది కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వేస్తానండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎడ్జ్ మనకు ఉల్టాలో కూడా చూసినా కానీ కూడా ఈ విధంగా కనబడాలండి. ఓకే, వీడియో అనేది పూర్తి వరకు చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరి అలాగే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.